రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ నేపథ్యంలో తర్వాత ఆమెపై నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠం నెలకొంది. కొత్త పార్టీ పెడతారా, లేదంటే ఉన్న పార్టీలోకి వెళ్తారా, లేదంటే పార్టీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి తప్పుకుంటారా, ఇలా ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదిలా ఉండగా కవితపై సస్పెన్షన్ వేటుతో బీఆర్ఎస్ కార్యాలయాల్లో నుంచి ఆమె ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగిస్తున్నారు. మరో కొన్ని సెంటర్లలో కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెడుతున్నారు. కవిత తీరుపై తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీలో విభేదాల నేపథ్యంలో విపక్షాలకు ఇదో ఆయుధంగా మారబోతుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే తలో రకంగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అని కొందరు అంటుంటే, మరికొందరు వాళ్ళ తలకు పోసుకున్నా మాకు సంబంధం లేదని ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ నేపథ్యంలో తర్వాత ఆమె నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠం నెలకొంది. కొత్త పార్టీ పెడతారా, లేదంటే ఉన్న పార్టీలోకి వెళ్తారా, లేదంటే పార్టీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి తప్పుకుంటారా అని ఇలా ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదిలా ఉండగా కవితపై సస్పెన్షన్ వేటుతో బీఆర్ఎస్ కార్యాలయాల్లో నుంచి ఆమె ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగిస్తున్నారు. మరో కొన్ని సెంటర్లలో కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెడుతున్నారు. కవిత తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఫాతిమా. తెలంగాణలో మాత్రం రాజకీయ తుఫాన్ చెలరేగుతుందని చెప్పవచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. గత 6 నెలలుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటర్నల్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏ క్షణానైనా కవితపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయంగా కూడా చర్చ జరిగింది. అయితే జాగృతి సంస్థ పేరుతో ఆమె తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ నేతలపై చేసిన ఆరోపణలు దుమారానికి దారి తీశాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న ఈ విభేదాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత వ్యవహార తీరుపై ఆయన సీరియస్ అయిన క్రమంలోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం లేఖ విడుదల చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్న నేపథ్యంలోనే జాగృతి సంస్థను డెవలప్ చేసుకునే క్రమంలోనే ఆమె పార్టీ పరంగా జాగృతి సంస్థ పేరుతో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితులు చూసాము. తాజాగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవితకు ఇంటర్నల్ గా వార్ జరిగిన నేపథ్యంలో అది ఒకసారిగా బహిర్గతమైంది. ప్రస్తుతం మాత్రం కవిత సస్పెన్షన్ తో కేటీఆర్ కు లైన్ క్లియర్ కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కవిత సస్పెన్షన్ అంశాన్ని మాత్రం జాగృతి కార్యకర్తల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు కవిత పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో ఆమె ఫ్లెక్సీలను తొలగించడం కాకుండా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా తగలబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 రోజుల క్రితం కవిత మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని కూడా బీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత సస్పెన్షన్ అంశం మాత్రం అటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక ఆయుధంగా మారిందనే ఒక వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఈ రకమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆ పార్టీ నేతలు మాత్రం కొంత సందిగ్ధ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మొత్తం తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పరంగా ఉత్కంఠ పరిస్థితులకు దారితీసే విధంగా కవిత సస్పెన్షన్ వేటు అంశం మాత్రం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మాత్రం అటు పార్టీ నేతలు కానీ ముఖ్య కార్యకర్తలు కానీ ఎలాంటి స్పందన చూపించకపోవడం కూడా మనం ప్రధానంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కవిత తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తేనే ఈ అంశానికి తెరపడే అవకాశం ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ నేపథ్యంలో తర్వాత ఆమెపై నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠం నెలకొంది. కొత్త పార్టీ పెడతారా, లేదంటే ఉన్న పార్టీలోకి వెళ్తారా, లేదంటే పార్టీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి తప్పుకుంటారా అనేది ఇలా ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదిలా ఉండగా కవితపై సస్పెన్షన్ వేటుతో బీఆర్ఎస్ కార్యాలయాల్లో నుంచి ఆమె ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగిస్తున్నారు. మరో కొన్ని సెంటర్లలో కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెడుతున్నారు. కవిత తీరుపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఫాతిమా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో వారికి బీఆర్ఎస్ పార్టీకి నలుసుగా మారింది. అనేక ఆరోపణలు చేసింది. అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ ఆరోపణలు. అంటే నిన్నటి దినం హరీష్ రావు, అదే విధంగా సంతోష్ రావు వారి మీద అనేక ఆరోపణలు చేశారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందంటూ పీసీ ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని వారు వాదిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కవిత ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, అదే విధంగా అధికార పార్టీ పక్షానికి మద్దతు చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో అనేక ఆరోపణలు, అవినీతి కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి అదే ఆరోపించింది. అదే విధంగా కవిత కూడా సంచలన ఆరోపణలు అయితే చేసింది. ఖచ్చితంగా కవిత తోటి పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఆలోచనతో అయితే ఖచ్చితంగా ఈ రోజు ఆ కవితనైతే బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఒక లేఖ అయితే విడుదల చేశారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది, అంటే కవితకు మద్దతుదారులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారు కూడా కవితకు కొంత మద్దతు తెలిపే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా జాగృతి కార్యకర్తలు, ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో ఖచ్చితంగా కవితను ఇప్పుడు సస్పెండ్ చేయడంతో పాటు కొంత ఇది ఖచ్చితంగా కవిత ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఏ సందర్భంలోనైనా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ లైన్ దాటి కొంత మాట్లాడే వారి మీద వేటు ఖచ్చితంగా వేస్తామని గతంలో కేటీఆర్ చెప్పిన విధంగా కొంత చాలా మంది అయితే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. కానీ కవిత అనేక ఆరోపణలు అయితే బీఆర్ఎస్ పార్టీ మీద చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క జాగృతి కార్యకర్తలు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి జాగృతి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కవితకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే జాగృతి కార్యకర్తలు కవితకు మద్దతుగా నిలిచారు. కవిత కూడా కొన్ని రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాట్లాడే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అదే విధంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ లైన్ ఒకటి ఉంటే కవిత కూడా మరోలాగా బీసీలకు మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఆ బీసీ రిజర్వేషన్లు అయితే ఖచ్చితంగా జరగాలని అయితే అనేక సందర్భంలో చెప్పింది. ఖచ్చితంగా దీన్ని బీసీలు కూడా కొంతమంది కవితకు మద్దతు తెలిపే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కవిత కూడా ఇండిపెండెంట్ పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కవిత కూడా కొంత కవితతో ఉన్నవారు కొంతమంది అయితే ఒక పార్టీ కొత్త పార్టీ తిరుగు పోసుకుంటుంది అనేది దానికి సంబంధించి అయితే దానికి పార్టీ లైన్ కూడా వారు ఒక మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ పార్టీ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయనేది అయితే కొంత వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఖచ్చితంగా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క జాగృతి కార్యకర్తలను కూడా సర్పంచ్, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోటీ చేసే అభ్యర్థులను జాగృతి కార్యకర్తలను నిలబెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక కొన్ని ఓట్లు లేకుంటే సర్పంచ్ ఎన్నికల్లో కొంత ఓటమి పాలైతే ఖచ్చితంగా అది కవిత ఎఫెక్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ఈ యొక్క పోటీలో నిలబడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా అంటే అక్కడ మనుషులను బట్టి లేకుంటే వ్యక్తిగత వారే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కవిత కూడా పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే కవిత వర్గంలో చాలా మందిని పోటీకి నిలబడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో